ఎదయదలోన ఎడారులు దరిచెరని దారులు వెతవెతలోన బిడారులు నది చెరని దారులు కన్నీళ్ళే కడవరకు కౌవిల్చయండమావులు కథమిల్చయండమావులు ఎండమావులు. మొనా మొనా మిస్టర్ వేణుగోపాల్, మీ మనవరాలు మోనాను కిడ్నాప్ చేశాం. దిక్కున్న చోటు చెప్పు. మిస్టర్ ఎక్స్. నిట్టు కెలికితే బతుకు నిండదంటారు. కానివ్వండి. బ్రతుకు కలత భారితే మెతుకే గండవని కూడా అంటారు. చిత్రం కదూ. అను, నిన్ను మాట్లాడినా పళ్ళెల్లో అన్నం ఉంది, తినడానికి నోరుంది, చేరవేయడానికి చెయ్యుంది. కడుపు కదా ఉండాలి. మధ్యలో మధ్యలో ఈ కన్నీళ్ళకెందుకు ఆకలి? ముద్ద ముద్దకు అడ్డుపడుతుంటాయే. ఈ కూర మీకు ఇష్టం అని చెప్పి కోడలు వండింది. తన కోసమైన ఈ 4 ముద్దలు. అవును, తనేమో మన ఇష్టాన్ని తెలుసుకుని మరి పోగు చేసి పళ్ళ వరకు తెస్తుంది. మనమేమో తన ప్రాణాన్ని సైతం నడి బజార్లో పోగొట్టుకొస్తాం కదా. ప్లీజ్, మోనాన్ని కిడ్నాప్ చేసిన సంగతి కాత్యాకు తెలీదు. మనవిలా మాటి మాటికి బెంబేలెత్తిపోతే విషయం కాస్త కాత్యాకు తెలిసిపోతుంది. అప్పుడిక మోనాని ఎక్స్కర్షన్ కి పంపామమ్మా అంటూ తనతో మనం చెప్పిన అబద్ధం నిలబడుతుందేమో ఆలోచించండి. అసలే భర్త దూరమైన తనకి పాప కూడా దూరం అయిందని తెలిస్తే ఏమవుతుందో ఆలోచించారా? పోలీస్ కంప్లైంట్ ఇచ్చానన్నారుగా, అంతా మంచి జరుగుతుంది. మీరు మనసు చిక్కపట్టుకుని ఈ 4 ముద్దలు. మీరెందుకు పళ్ళెం దగ్గర నుంచి లేవటం? నేను వెళ్ళి చూసొస్తాను. రిషి, లోపలికి రా బాబు. ఇక్కడే ఉంటాను. కాత్యాన్ని పిలవండి. పిలుస్తాను, లోపలికి రా. కాత్యాన్ని నాతో పాటు తీసుకువెళ్ళడానికి వచ్చాను. పిలవండి. ఉన్న పళంగా ఈ రాత్రి వేళ ఏమిటి బాబు? రేపు పగలు అలాగే తీసుకువెళ్తూ గాని. నా పిల్లం పిల్లల్ని నాతో పాటు తీసుకువెళ్ళడానికి పగలేమిటి రాత్రేమిటి? పిలుస్తారా లేదా? అబ్బే, ఎవరు అడ్రస్ కోసం వస్తేనో నేను చూస్తాను. చూడు బాబు, ఇది పరాయిల్లు కాదు, నీదే. ఈ ఇంట్లో నీకు అన్ని హక్కులు ఉన్నాయి. కావాలనుకుంటే కాత్యాన్ని ఇక్కడే ఉంచొచ్చు, కాదనుకుంటే తీసుకువెళ్ళొచ్చు. కాదన్ను, కానీ దేనికైనా ఓ సమయం సందర్భం ఉంటుంది కదా. ఓహో, నన్ను బయటకు సాగనంపినప్పుడు మాత్రం ఇలాంటి ముహూర్తాలేవి లేవన్నమాట. సాగనంపడమే నిజమైతే లోపలికి ఎందుకు రమ్మంటాను బాబు? అడ్రస్ తప్పొచ్చిన వాడితో ఏమిటను? ఓ, నువ్వా? ఎవరో అడ్రస్ తప్పి వచ్చిన వాడు అనుకున్నాను. అడ్రస్ లేని వాడివి నువ్వనుకోలేదు. గుమ్మం తొక్కనని ప్రగల్భాలు పలికావు. ఎందుకు వచ్చినట్టు? బజారు మనిషినని నా అడ్రస్ ఫిక్స్ చేసి పంపారుగా, ఆ అడ్రస్ కు నా పెళ్ళాం పిల్లల్ని తీసుకువెళ్ళడానికి వచ్చాను. అది జరగని పని. నువ్వు వెళ్ళొచ్చు. జరగదని చెప్పడానికి నువ్వెవరు? ప్లీజ్, నువ్వు ఊరుకో అనసూయ. నన్నెవరని కదరా అడిగావు? నీ దృష్టిలో నేను నీకు తండ్రిని కాకపోవచ్చురా, కానీ కాత్యాకు తండ్రి లాంటి వాడిని. తన అమ్మా నాన్నలకు భరోసా ఇచ్చి నా ఇంటికి తీసుకొచ్చిన వాడిని నీతో చూస్తూ చూస్తూ బజారు మీదకి పంపించలేను. అండర్స్టాండ్? వెళ్ళు, వెళ్ళరా. వేణుగోపాలరావు, నేను బజారు మనిషి, నిలబడ్డది బజార్లోనే. నాతో గొడవ పెట్టుకోవాలనుకుంటే ఓకే, కానీ
ఇలానైతే నా బజారుకు నీ ఇంటికి ఉన్నట్లు గుమ్మాలుండవన్న విషయం మాత్రం గుర్తుంచుకో. క్షణాల్లో నీ గుట్టు గుంపునాలలో గుప్పమంటుంది, తేల్చుకో. కాచ్యా కాచ్యా కాచ్యా. ఇంకొక మాట అన్నారంటే నా మీద ఒట్టే. ఇదిగో బాబు నీ కాచా, తీసుకువెళ్ళు. పుట్టినిల్లు వదిలి మెట్టినింటికి అడుగు పెట్టిన ఆడదానికి భర్తే పుట్టినిల్లు అంటారు. అలా కానప్పుడు ఆమె తరఫున అత్తామావే అమ్మా నాన్న, ఆ ఉద్దేశంతో అన్నానే కాదే, మరోటేమీ కాదు. పిల్లల్ని తీసుకురా కాచ్యా. వాళ్ళు నిద్రపోతున్నారు. రేపు పొద్దుట నేను తీసుకొచ్చి దిగపెడతాను. మీ ఇద్దరు వెళ్ళి రండి బాబు. పర్వాలేదు, ఫుట్పాత్ మీద కూడా మంచి నిద్రే పడుతుంది. రేపు తీసుకురండి. కానీ కాచ్యా వస్తే తీసుకువెళ్ళు, కానీ పిల్లల్ని మాత్రం నేను పంపను. పంపను కాదు, పంపలేను అనండి. అదే అనుకో. ఎందుకు పంపలేరో తెలుసు కాబట్టి రేపు సాయంత్రం వరకు అదే అనుకుంటాను. కానీ రేపు సాయంత్రానికి నా పిల్లల్ని నాకు అప్పగించకపోతే నా పరువుకు అక్రమ సంబంధాన్ని అంటగట్టి నా మీదకి పోలీసుల్ని ఉసుగొల్పినట్టే నేను నీ గుమ్మంపైకి పోలీసుల్ని పంపాల్సి ఉంటుంది. జాగ్రత్త. పదకాచ్యా. క్షమించండి, నేను రాను. ఎందుకు? ఎందుకో మీకు తెలియదా? జనరల్ నాలెడ్జి ప్రదర్శించమాకు. కాదు, పర్సనల్ నాలెడ్జ్ తోనే మాట్లాడుతున్నాను. భర్తతో భార్య బజార్లో ఉండడానికైనా సిద్ధపడుతుంది, కానీ బజార్ ఆడదాంతో ఉండే భర్తతో కాదు. మా విషయంలో జోక్యం కల్పించుకోకు. ఈ మాట ఇక్కడ కాదనుకుంటాను అనాల్సింది. అతి తెలివికి పోకు, తర్వాత బాధే మిగులుతుంది. ఇప్పుడు నాకు మిగిలింది అది కాదంటారు. అది చెప్పాల్సింది నేను కాదు. అందుకు కారణమైన పెద్ద ఆయన అడుగు. అడగలేని కాడికి ఇక్కడే అఘోరించు. ఉద్ధరిద్దామని వస్తే ఉద్దేశాలు అడిగే నీకు ఇదే తగిన శాస్తి. అమ్మా కాచా, మీరేమడగాలనుకుంటున్నారో నాకు తెలుసు అత్తయ్య. వెళితే బాగుండేదంటారు, అంతేగా. మరో ఆడదానితో ఆయన చేసే కాపురం కాని కాపురంలో పావుని కాగలను, పాపాన్ని పంచుకోలేను. మావయ్య, నా బతికిప్పుడు బహిరంగ రహస్యం. బాధ కలిగినా భరిస్తాను. దయచేసి నా నుండి ఏది దాచొద్దు. ఇదిగోండి మోనా కిడ్నాపింగ్ స్లిప్. ఉతకపోతే మీ లాల్జీ జేబులో దొరికింది. అమ్మా కాచ్యా, ఎందుకమ్మా మేమంటే నీకింత అభిమానం? మా పరువు పోతేనే, నా తల దిగిపోతేనే. ఏ అలా జరగకూడదా? ఎందుకు? విషయం దాచి మేం చేసింది తప్పే కదమ్మా. నువ్వెందుకు వెళ్ళలేదు? నిజం నువ్వు చెప్పకపోయినా నేను గ్రహించగలనమ్మా. నువ్వు వెడితే రేపు సాయంత్రానికి వాడి షరతు ప్రకారం నేను కిడ్నాప్ అయిన మోనాన్ని వాడికి అప్పగించాలి. అది జరగకపోవచ్చు. జరగకపోతే వాడు నా పరువు తీస్తాడనే కదా నువ్వు వెళ్ళండి. అవునా? భగవాన్. అతవిది రాచా అంటే రామచంద్రుడు అన్న మాట అండి. సాక్షాత్తు రామచంద్రుని అట్టుకొని ఎంతంత మాట్లాడుతున్నారండి. రామచంద్రుడో రావణాసురుడో నాకు అనవసరం రాచా. మీరు మీ భార్యకి ఇల్లీగల్ గా అబార్షన్ చేయించాలనుకున్నారా లేదా? కూర్చా. ఇల్లు ప్లస్ ఈగలు, ఇల్లీగలు అంటే ఈ ఇంట్లో ఈగలన్నమాట అండి. కోపం చేసుకోకండి. నా ఇంట్లో ఈగలు, అదే నా ఇల్లీగలు, నా పర్సనల్ విషయం కదండి. విషయం పర్సనలే, కానీ నువ్వు చేయాలనుకుంటున్నది పబ్లిక్ క్రైమ్. కూర్చా. అవును, నీ భార్యకి ఇష్టం లేకుండా ఆవిడికి అబార్షన్ చేయించడం ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 312, 313 ప్రకారం నేరం. ఆ నేరానికి 10 ఏళ్లు, తప్పితే యావజ్జీవ కారాగార శిక్ష. దట్ టు బి విత్ జరిమానా. తెలుసా? మీరు లాయరా అండి? ఏ మీ తరఫున వకాల్తో అడుగుదామనే? లాయర్లకి సెక్షన్లే తెలుస్తాయండి, సలక్షణాల గురించి తేలదండి. అందుకండి. సలక్షణమా అంటే శీలమండి. ఎవరి శీలం? అది చాలా మామూలేనండి. అంటే రామాయణం చదువుకోలేదండి. నా పేరు రామచంద్రుడండి, అది సీత అండి. ఇండియన్ పీనల్ కోడ్ లో అపనిందకి అవమానానికి కూడా కఠినమైన జైలు శిక్షలున్నాయి రామచంద్రుడు గారు. కటకట మాట్లాడితే కటకటాలు ఊసెత్తారేటండి. పీత కట్టాలి పీతయ్యి, సీత కట్టాలి సీతని లెక్కడతారా కానీ రామచంద్రుడు కట్టాలు ఉండవేటండి. నాది ప్రశ్న,
నాకు కావలసింది జవాబు. నేను చెబుతున్నది నవాబు కథ కాదండి, జవాబేనండి. అయితే జవాబు ఇచ్చే ముందు ఒక్కటి గుర్తుంచుకోండి. ఏటండి? నేను సోషల్ వర్కర్ని, అంటే సమాజ సేవకుణ్ణి. నా సేవలను అందుకునే సమాజం అవసరమైతే మీ సేవ చేయడానికి నా వెనకాలే ఉంటుంది. ఏమిటిది? ఫోటో చూడండి. దేనికి? అగ్రతలు వెలుచుకోవడానికండి. లేకపోతే ఏటండి? మీ ప్రశ్నకి ఇది నా జవాబండి. ఈయనెవరు? ఈ రామచంద్రుడి బతుకులో రావణాసురుడండి. మీ మీద ఒట్టండి. ఇది చూడండి. ఇదేమిటి? నా వల్ల పిల్లలు కలిగే ఛాన్స్ లేదని డాక్టరేట్ ఇచ్చిన సర్టిఫికేట్ అండి. అయితే ఇప్పుడు ఈ ఫోటోకి ఈ సర్టిఫికేట్ కి అంకే చూడండి. కావ మీకే బాగా అండర్స్టాండింగ్ అండి. సూటిగా చెప్పండి. ఇంకా సూటిగా చెప్పమంటారేటండి బాబు? ఈ ఫోటోలు ఈడికి దానికి కనెక్షన్ అండి. చూడండి బాబు, నా పేరు రామచంద్రుడు అవ్వచ్చండి, కానీ దేవుడు కాదు కదండి. అయినా దేవుడు కూడా ఒక్కింత మాటకే ఆ సీతామూర్ని అడవులు కంపిస్తున్నాడండి. ఇది చేసిన సేటు పనికి నా బార్సని పంపితే తప్పేటండి. పతివ్రత కాకపోయినా ఆల్ రైట్ అండి, నేను ఏలుకుంటానండి. కానీ దానికి పుట్టబోయే బిడ్డది నా రక్తం కాదని తెలిసి చూస్తూ ఊరుకోమంటారేటండి? హాస్పిటల్లో అబార్షన్కి బలవంత పెడుతున్నారన్నారుగా, చెప్పండి. చెప్పండి సీత గారు. రావుడు ముందు సీత మాట్లాడదండి. సీత రావణాసురుడి ముందు మాత్రమే మాట్లాడలేదని నాకు తెలుసు. మీ మౌనానికి కారణం అసహాయత అని నేను అర్థం చేసుకోగలను. మీరు నోరు విప్పి నిజం చెప్పకపోతే నేను చెయ్యగలిగిందేమీ లేదు. కన్నీళ్లకు మళ్ళీ నిజాన్ని కూడా బయటికి చెప్పగలిగిన రోజే నన్ను కలవండి. వస్తాను. సీత గారండి, మిమ్మల్ని ఇంకా అశోకనం ఉంచేస్తే ఈ రావణుడు కొంప కలాసేనండి. సూర్పణకి అప్సెప్తే అది మీ తాట ఒలిసి వ్యాపారం చేసుకుంటుందండి. ఏమంటారు? కనిపించే బంధాలు కనపడని బాణాలు, మనిషిచే గాయాలు, మనసుకే మరణాలు, తీరని దాహాల ఎడా